సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 7 మందికి 4 లక్షల సహాయం లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన మాజీ ఎమ్మెల్యే దంపతులు పెళ్లి అనంతలక్ష్మి సతీబాబులు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన 7 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన సుమారు 4 లక్షల విలువైన చెక్కులను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ రూరల్, కరప మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు తమ ద్వారా సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నారని, అందులో 7 మందికి ఆర్థిక సహాయం మంజూరైందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎల్ఓసి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో సుమారు 54,000 మంది టీడీపీ సభ్యత్వ నమోదు చేసుకున్నారని తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనల్లో పార్టీ తరపున ఒక్కో బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించామని చెప్పారు. కేవలం 100 రూపాయలతో చేసిన సభ్యత్వ నమోదు బాధిత కుటుంబాలకు భరోసాగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ కష్టకాలంలో అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, అలాగే మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి వీరభద్రరావు, క్లస్టర్ మిరపాల ప్రకాష్, మాజీ కార్పొరేటర్ త్రిమూర్తులు, కో క్లస్టర్ టీడీపీ నాయకులు కొమరిశెట్టి నరసింగరావు, టీడీపీ నాయకులు పట్టాభి పంపన్న కన్నారావు, యాసలపు విష్ణు, పిల్లి సత్యబాబు, మల్లాడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 6 రావడం జరిగింది. సుమారు 4 లక్షల చిల్లరే. ఈ నెలలో రెండోసారి ఇది పంచిపెడతాం. గతంలో 5-6 తారీఖుల్లో 15 మందికి పంపిణీ చేయడం జరిగింది. ఆయాల 11 లక్షలు, ఇవాళ మళ్ళీ 5 లక్షలు రాని తప్పతపాలుగా వస్తూ ఉంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజానీకానికి వైద్యం విషయంలో అన్ని చర్యలు తీసుకుంటుందంటాం ఇది ఒక ఉదాహరణ. కారణం ఏంటంటే మేము అక్కడ చూస్తూ ఉంటాం, వందలాది చెక్కులు వస్తూ ఉంటాయి. పర్ డేకి వందలాది చెక్కులు వస్తూ ఉంటాయి. ఒక 40% మినిమం పెట్టుకుని మనం పెట్టిన దాంట్లో ₹1,00,000 అయితే 40,000 రూపాయలు చెప్పిన ఎన్ని లక్షలకి క్లెయిమ్ పెట్టినా అన్ని లక్షలకి క్లెయిమ్ ఇస్తూ ఉన్నారు. ఇది కాక ఎల్ఓసి అని ఒకటి ఉంది. ఎల్ఓసి అంటే కిడ్నీ మార్పు కానీ, మోకాలు మార్పు కానీ, హార్ట్ సర్జరీ కానీ చేసినప్పుడు 15 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఆ బడ్జెట్ అయినప్పుడు ఆ కుటుంబం 10 లక్షలు పెట్టుకున్న వాళ్ళు అయితే మేము వైద్యం చేయిస్తాం అని హాస్పిటల్కి ఎస్యూరెన్స్ ఇస్తారండి. అది కూడా చేయిస్తూ ఉన్నాం. ఇవాళ ఎల్ఓసి కూడా ఒకటి 30,000కి వచ్చింది ఎవరితో చిన్నోళ్ళది. అలాగే ఎల్ఓసి సదుపాయం కూడా ఉంది. పేద ప్రజానీకానికి ఏ విధమైన సేవ చేయాలో ఆ విధమైన సేవ చేస్తూ ఉంటుంది. మరి మా గ్రామంలో అంటే ఈ కాకినాడ రూరల్లో 53,000 సభ్యత్వాలు చేయించాం. ఈ 53,000 సభ్యత్వాలు కూడా ఎవరైతే ఈ సభ్యత్వం చేయించారో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంది. వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే 5 లక్షల రూపాయలు పట్టుకొచ్చి ఇవ్వటం అనేది ఇది నారా లోకేష్ బాబు యొక్క సయాలోచనతో పెట్టిన సిస్టమ్ ఇది. అప్పుడే మేము 20-30 మందికి ప్రమాదవశాత్తు జరుగుతుంది. కొంతమందికి తెలియనోడు పెట్టుకోకపోయినా దాన్ని మళ్ళీ సీఎం దృష్టికి తీసుకెళ్ళి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా కూడా సభ్యత్వం ఉన్నవాడు ప్రతి ఓడికి కూడా ఉపయోగపడుతూ ఉంది. ఇలాగే ఎల్ఓసి ఇచ్చి ముందు వైద్యం చేయించడం, వైద్యం చేయించుకున్న వాళ్ళకి అందరికీ మినిమం 40% చేయటం, కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టిన బిల్స్ తప్ప చిన్న హాస్పిటల్లో పెట్టిన బిల్స్ అన్నిటి కూడా 40% వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్లో రూమ్స్, ఏసీ రూమ్స్ ఎన్నిటికీ అద్దె ఎక్కువ చూపిస్తడం వల్ల ఆ ఫెసిలిటీస్ కట్ చేసి 40% ఇస్తారు తప్ప ఎక్కడా కూడా అంటే ఒకవేళ చెక్కులో 40% రాలేదని మీరు లేక అడుగుతారు కదా అని చెప్తున్నాను. కార్పొరేట్ హాస్పిటల్లో ఆ రూమ్ అద్దెలు, మెయింటెనెన్స్ అద్దెలు ఎక్కువ వేస్తున్నారు కాబట్టి అవి తగ్గించి యాజ్టీజ్గా ఆపరేషన్ కానీ వైద్యం కానీ ఎంత అయితే అంత 40% వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోమంటా ఉన్నాం. ఇక్కడ కూడా మరి చాలామంది ప్రజానీకం ఉన్నారు. ఒకరికొకరు చెప్పుకొని గవర్నమెంట్లో సదుపాయం మా సామాన్య మానవుడికి చేసే వైద్య సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా చెప్తున్నాం. మేము కూడా ఫ్యూచర్లో మరి మేము మీలాంటి విలేకరులు అందరినీ కూడా అడిగి
ప్రతి హాస్పిటల్కి కూడా మా కాకినాడ రూరల్లో ఉన్న విలేజ్లు ఈ 49 గ్రామాల్లో ఎవరన్నా వైద్యం చేయించుకుంటే పలానా నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుందని ఒక అష్యూరెన్స్ కల్పించాలని చెప్పి ప్రతి హాస్పిటల్కి వెళ్ళి అడుగుతున్నాం. మా ఉద్దేశం ఏంటంటే, మా కార్యకర్తల ఉద్దేశం ఏంటంటే, ఎవడన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోండి అని అడుగుతున్నాం. అలాగే మరి పెన్షన్ 4,000 రూపాయలు చేయటం, 15,000 రూపాయల దాకా పెన్షన్ ఇవ్వటం, చిన్న వాళ్ళందరికీ కూడా మరి బస్సు ఫ్రీ, మరి రకరకాల కార్యక్రమాలు అన్నీ కూడా మనం చేసుకుంటూ వచ్చాం. ఎంత బంగారపు పళ్ళెం కన్నా గోడ మదుపు కావాలని, ఎంత మంచి ప్రభుత్వం వచ్చినా, ఎంత మంచితనం చేసినా ఎంతో కొంత చెడ్డో ఎంతో కొంత క్లైమ్స్ ఉంటాయి. అవన్నీ కాదు, ఎవరు ప్రజలకు ఉంటున్నారో, ప్రజలైపు ఉంటుందో, ఎవరు పేద ప్రజానీకానికి చూస్తున్నారో వారి ఆర్థిక పరపతి ఏ విధంగా పెంచాలన్న ఆలోచనతో ఉన్న ఈ తండ్రి కొడుకులు, అక్కడేమో మోడీ, ఇక్కడేమో పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వాలి. నిన్నగాక మొన్న ఒక బ్యాంకర్స్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఏమైనా ఎవరైనా బ్యాంక్ అప్పులు తప్పక ప్రైవేట్ అప్పులకి వెళ్తే దాని మీద మేము చర్య తీసుకుంటాం అంటే, వాడి ఉద్దేశం ఏంటంటే, పేద ప్రజానీకం నోటులు రాసి తనఖాలు పెట్టి ఆస్తులు కైవసం చేసుకున్న కొంతమంది ప్రధానికం సద్వినియోగం, దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆలోచన కూడా రావడం జరిగి, ఇటీవల ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని కూడా ఈ నోట్ల విషయంలో ఒక హుకుం జారీ చేయాలా నోట్లు దాని మీద అన్నది కూడా టాక్ జరిగినట్టుగా మాకు సమాచారం. ఏది ఏమైనా సామాన్య మానవుడిని దాన్ని బిలో ప్రావర్టీ లైన్ నుంచి అలాగ పైకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వానికి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.